హాయ్. గత నెల 24వ తారీఖున కర్నూలు ప్రాంతంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైపోయి దాదాపుగా 20 మంది ప్రయాణికులు చనిపోయినటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగి దాదాపు 10-12 రోజులు గడుస్తా ఉంది. అంతలోనే అది మరవక ముందే, అది ఒక కాలరాత్రిలా గడిచిపోయిన ఆ సంఘటనను మరవక ముందే నిన్న హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్లో చెవెళ్ళ దగ్గర ప్రాంతంలో ఆర్టీసీ బస్సు మరియు టిప్పర్ లారీ, కంకర్ర లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఢీక్కొని దాదాపుగా 20 మంది ప్రయాణికులు దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనతో యావత్ దేశం మొత్తం కూడా మళ్ళొకసారి ఉలిక్కిపాటుకు గురైంది. ఈ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి ప్రయాణికులందరికీ కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి కుటుంబానికి ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ప్రమాదం జరగడానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు మాజీ మంత్రి సత్యేంద్ర రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు. ముగ్గురు పట్టించుకొని ఈ రోడ్డును 4 లైన్లో 6 లైన్లు చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే. మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు పెట్టి చదివించింది, వాళ్ళ తల్లి లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతరంగా ఎవరు వాళ్ళు తెలియదు. ముగ్గురు కారణం. 4వ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు ఏం తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్ లో 5 ఏళ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నీవు రోడ్డు ఏడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగిరా? చెవుల ప్రజలు ఎవరైనా అడిగిరా? అడగలేరు. మాజీ మంత్రి రెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. నీ పట్టించుకుంటే రోడ్ వేసింటే ఈరోజు ఇంతమంది పానాలు పోకుండే. రోహితన్నా చెప్పనా? ఇప్పుడన్నా చెప్పు, తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి, నీవు యాదా ముగ్గురే కారణం. మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం. ఎంతో ట్రాఫిక్ పోతుంది మేడం. రోడ్ ఏడ పెద్ద చేసినావు మేడం. ఎన్నేళ్ళు అయింది మేడం. నువ్వు ఊకే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం. పని చూపి మేడం. ఇప్పటికైనా కలుగుతారు మేడం. పోయినా 17 మంది ఆక్రోశంతో వేస్తున్నాయి మేడం. మీ మీద పాపం దాదాపుగా ప్రయాణికులు మొత్తం కూడా 72 మంది ప్రయాణికులు అందులో ఉంటే దాదాపుగా అందరూ కూడా ఆ కంకర్రాళ్ల మధ్యలో చిక్కుకొని ప్రాణాల కోసం పోరాడుతూ రక్షించండి అని చెప్పి మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ చూస్తే చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది. ఈ యొక్క ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనిముత్యాలు లాంటి అక్క చెల్లెలు, ముగ్గురు MBA మరియు డిగ్రీ చేస్తున్నటువంటి ముగ్గురు అమ్మాయిలు 1-2 సంవత్సరాల్లో ఏదో ఉద్యోగాలు చేసి కుటుంబ పోషణకు, కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి ముగ్గురు అమ్మాయిలు, ఒకే కుటుంబానికి చెందిన అమ్మాయిలు ఈ ప్రమాదంలో చనిపోవడం చాలా ప్రజలందరినీ కూడా చాలా మనోవేదనకు గురి చేసిన సంఘటన ఇది. ఆ యొక్క కుటుంబ బాధను మనం పూడ్చలేనిది. వాళ్ళ బాధను మనం చూస్తూ ఉంటే వర్ణనాతీతంగా ఉంది. ముగ్గురి అమ్మాయిల శవాల్ని అంత్యక్రియలకు తీసుకుపోతుంటే కళ్ళకు ప్రతి ఒక్కరి కళ్ళ వెంట నీళ్లు కార్చి దుఃఖంతో బరువెక్కిన గుండెతో ఆ అమ్మాయిల్ని సాగనంపే పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు చాలా బాధ కలుగుతూ ఉంది. ఇటువంటి సంఘటనలు మగవాడికి కూడా రాకూడదని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎవ్వరికి కూడా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన ఏ కుటుంబంలో కూడా మగవాడికి కూడా ఇటువంటి సంఘటన వారి ఇంట్లో జరగకూడదని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.